ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ప్రతిమని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల మేఘన బాధని తీర్చలేకపోతున్నాను. నందు, ప్రతిమది ఖచ్చితంగా మూర్ఖత్వం. తనది ప్రేమ అనుకుంటుంది కానీ అది ప్రేమ కాదు, సూడో సైకాలజీ ఉన్న మనిషి తను. ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ప్రేమిస్తున్నామనే పేరుతో హింసిస్తుంటారు. ప్రేమ పేరుతో యాసిడ్ దాడులు చేసే అబ్బాయిల టైప్ అన్నమాట. అలాంటి అమ్మాయిని డ్రామా పెళ్లి చేసుకొని నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు నందు. దానికి ప్రతిఫలంగా మేఘన జీవితాన్ని బలి తీసుకోవాలని చూస్తోంది ప్రతిమ. దీనికంతటికీ కారణమేంటో తెలుసా? నువ్వు మేఘన ఎదురెదురిళ్లలో ఉండడమే. అంటే ఏంటి మేడం? భర్తగా నా భార్యకి నేను దగ్గరగా ఉండకూడదా? అసలైతే నేను తనతో కలిసి ఉండాలి. అలా ఉండడం కుదరట్లేదు కాబట్టి ఎదురెదురుగా ఉంటున్నాం. అదే ప్రతిమ అపోజ్ చేస్తుంది. అందుకే కొన్నాళ్ల పాటు నువ్వు ప్రతిమను తీసుకెళ్లి ఎక్కడైనా దూరంగా ఉంటే. అదేంటి మేడం అలా అంటున్నారు? ప్రతిమ కోరుకుంటుందే మీరు పరిష్కారం అన్నట్టు చెప్తారేంటి? నేను ప్రతిమతో కలిసి వేరే ఎక్కడైనా ఉంటే తను నా మీద పూర్తి అధికారం తనకే ఉందనుకోదా? మేఘనకి ఏదైనా ప్రమాదం వస్తే కాపాడుకోవడం కుదురుతుందా? నో నో మేడం, ఈ పని చేస్తే ప్రతిమ అనుకున్నది సాధించినట్టు అవుతుంది. ఇది కరెక్ట్ కాదు. మరింకేం చేస్తావు నందు? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. నాకు కనిపించే దారైతే ఇదొక్కటే. అది కాదు అంటే ఇంకా మేఘనకి నీ గురించి నిజం తెలిసి తనకి నీ మీద నమ్మకం కలిగితే తప్ప నీ సమస్య తీరదు నందు. లేదంటే ప్రతిమ నుంచి నువ్వు తప్పించుకోలేవు, మేఘనకి ఎప్పటికీ దగ్గర కాలేవు. నన్ను నా ఇంట్లో ఏ ఒక్కరైనా నమ్ముతారా? నేనేం తప్పు చేశానని నన్ను దూరం పెట్టింది? నన్ను తప్ప అందరి మాటలు నమ్ముతుంది. ఒక్కసారంటే ఒక్కసారి కూడా నా మాట నమ్మలేదు. స్పైడర్ మ్యాన్, నిత్య ఏది? నీకు అమ్మ అంటే ఎంత ఇష్టమో కదా, అదంతా నిజమే కదా? నిత్య, ఏంటి ఇక్కడున్నావు? అమ్మా, అది పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదమ్మా, ఊరికనే నిద్ర రాలేదు, అందుకే బయటికి వచ్చాను. పద పడుకుందో, పొద్దున్నే స్కూల్ ఉంది కదా. రా. పిన్ని. ఏమ్మా, నువ్వింకా పడుకోలేదా? లేదు పిన్ని, పిల్లల్ని ఇప్పుడే పడుకోబెట్టొస్తున్నాను. అది సరే, నువ్వేంటి ఇప్పుడు మిషన్ కుడుతున్నావు? ఏం లేదమ్మా, పొద్దున్నంతా ఇంట్లో పనుల వల్ల కుట్టడం కుదరలేదు. అందుకే
ఇప్పుడు కుడుతున్నాను. అదే ఇప్పుడెందుకు కుట్టడం? రేపు కుట్టుకోవచ్చు కదా. అంటే ఇవి రేపిచ్చేయాలమ్మా. ఏంటి పిన్ని ఇది? పొద్దున్న 5 గంటలకు లేచి కుడుతున్నావు, ఇంట్లో పనులన్నీ చేసి మళ్ళీ కుడుతున్నావు. కొన్ని రోజులుగా నువ్వు సరిగా నిద్ర కూడా పోవడం లేదు. ఎందుకిలా ఇన్ని బట్టలు కుడుతున్నావు? ఇదివరకు ఇన్ని కుట్టేదానివి కాదు కదా. ఇదివరకు నువ్వు ఏదైనా ఆఫీస్లో ఉద్యోగం దొరికితే చేసేదానివి, లేదంటే ఇంట్లో ఉండేదానివి. కానీ ఇప్పుడు రోజువారి పనులకు కూడా వెళ్ళిపోతున్నావు. నువ్వు పుట్టి బుద్ధెరిగాక ఏ రోజైనా ఇలాంటి పనులు చేశావా అమ్మా? ఎంతో పెద్దింటి పిల్లవి, నువ్వే ఈ ఇంటి బరువంతా మీదేసుకుని కష్టపడుతున్నావు. నువ్విలా కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ కూర్చోవాలా అమ్మా? అది కాదు పిన్ని, ఈ వయసులో నువ్వు ఇలా కష్టపడ్డం నేను చూడలేను. మరి నీ కష్టం నేను చూడగలనా? తోటివాళ్లకి సంతోషం పంచినా పంచకపోయినా పక్కవాళ్ల కష్టాల్ని పంచుకోమని మా నాన్న మాకు చెప్తూ ఉండేవారు. సంతోషం పంచితే పెరుగుతుంది, కష్టం పంచుకుంటే తగ్గుతుంది. నీ కష్టాన్ని పూర్తిగా తగ్గించలేకపోయినా ఏదో చన్నీళ్లకి వేణీళ్ళు అవుదామనే నా తాపత్రయం తల్లి. అందుకే ఏదో నా ఒంట్లో ఓపిక ఉన్నని రోజులు ఇలా. నీ మనసు చాలా గొప్పది పిన్ని. నీలాంటి మనిషి పక్కనుంటే చాలా బలం వచ్చినట్టుంటుంది. నా మనసుకి బాగా నచ్చింది నీలో ఉన్న ధైర్యమేనమ్మా. నిన్ను స్ఫూర్తిగా తీసుకునే నేను కష్టపడుతున్నాను. సరేనమ్మా, టైం 10:30 అవ్వొస్తోంది. నువ్వెళ్ళి పడుకో. నా పని కూడా అయిపోతుంది, నేను పడుకుంటాను. అలాగే చేద్దామమ్మా, తప్పకుండా. రేయ్, అరే ఎక్కడ్రా? ఎక్కడున్నారా? రండి రైటు. రేయ్, అమ్మాయి గారు ఇండియాకి వచ్చేస్తున్నారు. అమ్మాయి రూమ్ అంతా అమ్మాయికి నచ్చిన డెకరేషన్ తోనే రెడీ చేయండి. ఓకే సార్. ఆ రూమ్ కలర్ కూడా అమ్మాయికి నచ్చిందే ఉండాలి. ఈ ఇల్లంతా కలర్స్ వేయించాలి. అలాగే సార్. అమ్మాయి కోసం కొత్త కారు బుక్ చేసేయండి. అలాగే సార్. తనకి ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఓకే సార్. అలాగే 2 ఫీమేల్ అసిస్టెంట్స్ కూడా అపాయింట్ చేయండి. అలాగే సార్. ఓకేనా? ఓకే సార్. ఏంటి అంకుల్ ఏదో హడావిడి చేస్తున్నారు? నా కూతురు ఇండియా వస్తుందమ్మా. ఓ అలాగా, మీకు అమ్మాయి ఉందా? నాకెప్పుడు చెప్పలేదు. ఉందమ్మా, కెనడాలో ఉంది. ఎంఎస్ చదువుకుంటోంది. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడే వస్తోంది. నేను జైల్లో ఉన్నప్పుడు ఓసారి వస్తానంది, నేనే వద్దన్నాను. నేను జైలు నుంచి వచ్చాక ఫోన్ చేస్తానని చెప్పాను. ఇప్పుడే తన చదువు కూడా అయిపోయింది, వచ్చేస్తోంది. ఓకే ఓకే. సరేనమ్మా, నువ్వేంటిలా వచ్చావు? మేఘనాని బాధ పెట్టే ఏ విషయమైనా మీకు సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు కదా, అందుకే వచ్చాను. అంటే ఓ, నువ్వు చాలా గొప్ప పని చేసావమ్మా. అంకుల్, నిజంగా మేఘన రోడ్డు మీద పిచ్చి పట్టిన దానిలా పరిగెడుతూ టెన్షన్ పడుతుంటే చూడాలి. మీరైతే భలే ఎంజాయ్ చేసేవారు. నేను ఇలా తాత్కాలికమైన ఎంజాయ్మెంట్స్ కోసం చూడటం లేదమ్మా. నాకు పర్మనెంట్ ఎంజాయ్మెంట్ కావాలి. నా కూతురు వచ్చేలోపు నేనా మేఘనని పూర్తిగా నాశనం చేసేస్తాను. అప్పుడు నా కూతురికి వెల్కమ్ చెప్పాలి. ఓకే అంకుల్, మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను. ఓకేనమ్మా, నాకు నువ్వు తోడైతే అగ్నికి వాయువు తోడైనట్టవుతుంది.
నిత్య, చాలమ్మా, నాకిది చాలు. నువ్వు నన్ను నమ్మావు కదా, నాకిది చాలు. నన్ను మళ్ళీ నీ నోటితో స్పైడర్ మ్యాన్ అని పిలవేమోనని నేను చాలా బాధపడ్డాను. నువ్వు నన్ను నమ్మావు కదా, నీకు నా మీద కోపం పోయిందా? నిజంగా పోయిందా? నిజంగా పోయింది. ఇప్పుడే గుడికెళ్ళి అక్కడ నీకు పనిష్మెంట్ ఇవ్వమని దేవుడికి కట్టిన ముడుపు విప్పేశాను. నేను ఇంకెప్పటికీ మీరెవరు నన్ను నమ్మరేమో అనుకున్నాను. నేను చేసింది ఎప్పటికీ తప్పుగానే ఉండిపోతుందేమో అనుకున్నాను. దాన్ని ఒప్పుగా నిరూపించలేనేమో అనుకున్నాను. నా జీవితం అంతా నేను ఇలాగే బాధపడుతూ ఉంటాననే అనుకున్నాను. కానీ నువ్వు నన్ను నమ్మావు. నాకు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది. నువ్వు నిజంగా అమ్మకి పెయిన్ ఇచ్చేవాడివే అయితే ప్రతిరోజు పెయిన్ ఇవ్వాలని చూసేవాడివి. కానీ నువ్వు డైలీ అమ్మ కోసం ఏదో ఒక హెల్ప్ చేయాలని ట్రై చేస్తున్నావని నాకు అర్థమైంది. అమ్మ సాడ్గా ఉండాలని నువ్వు కోరుకొనుంటే నైట్ ఆ చిన్న పాప కోసం అంత టెన్షన్ పడేవాడివి కాదు. నీ ఫేస్లో చాలా కంగారు, భయము ఉన్నాయి. అవన్నీ చూశాక నాకు కన్ఫర్మ్గా తెలిసిపోయింది నువ్వు బ్యాడ్ మ్యాన్వి కాదు, స్పైడర్ మ్యాన్వే అని. నువ్వు చాలా మంచివాడివని నాకు తెలిసింది. మేఘన కళ్ళల్లో కనిపిస్తున్న అసహ్య భావాన్ని తీసేసి ఆ కళ్ళలో మళ్ళీ ప్రేమ నింపగలననే నమ్మకం కలుగుతుంది. నేను గెలవగలనమ్మా. మీ అమ్మ నమ్మకాన్ని నేను గెలుచుకోగలను. నువ్వు గెలుస్తావు, గెలవాలి. అమ్మ మనసు మార్చాలి. ఎలాగైనా అమ్మని నమ్మించాలి. అందుకే నేనే అమ్మతో నీ గురించి చెప్పాలనుకుంటున్నాను. అవునా? నువ్వు నా గురించి చెప్తావా? సరే చెప్పు. అప్పుడు నువ్వు చెప్పడం వల్లే నాకు మీ అమ్మకి మధ్య ప్రేమ నిలబడింది. ఇప్పుడు కూడా నీ వల్లే నిలబడుతుంది. ఇది నీ వల్లే అవుతుందమ్మా. అవును, ఒక్కసారి మేఘన మనసులో నా మీద పాజిటివ్ ఫీలింగ్ స్టార్ట్ అయితే ఇక ఆ ప్రేమని ఎవ్వరూ ఆపలేరు. మీ అమ్మతో మాట్లాడు. పిన్ని, కొన్ని పూలు వినాయకుడి దగ్గర పెట్టమన్నారు పూజారి గారు. ఇదిగోండి, ఈ దండ తీసుకెళ్లి పూజారి గారికి ఇవ్వండి.
హలో పిన్ని. మేఘనా, ఏంటమ్మా నాకు చెప్పకుండా అంత పొద్దునే రెడీ అయిపోయి వెళ్ళిపోయావు? ఏదో మామూలుగా రెడీ అవుతున్నావేమో అనుకున్నాను. చూస్తే ఇంట్లో లేవు. ఏమైందమ్మా? ఎక్కడికెళ్ళావు? అసలు ఈరోజు పనేంటి? అది గుడిలో పూలదండలు గుచ్చే పనుంది. ఈరోజు ఇక్కడేవో ప్రత్యేక పూజలున్నాయంట. అందుకే అంత పొద్దున్నే ఫోన్ చేశారు అరుణ్ గారు. ఓహో, గుళ్ళో పనా? పోన్లేమ్మా, పుణ్యం పురుషార్థం అన్నట్టు 2 రకాలుగా ఉంటుంది. అవును, టిఫిన్ చేసావా? అమ్మా, ప్రసాదం తీసుకోండి. ఏంటమ్మా మాట్లాడవు? ఏమైనా తిన్నావా లేదా? అసలే నువ్వు చాలా కష్టపడుతున్నావు. నీ ఆరోగ్యం కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నువ్వు మానసికంగా గట్టిగా ఉంటే సరిపోదమ్మా, శారీరకంగా కూడా గట్టిగా ఉండాలి. ఏవైనా తినేసి పంచేతల్లి. తింటున్నాను పిన్ని. సరేనమ్మా. ఎప్పటికవుతుందా పని? మధ్యాహ్నంలోగా అయిపోతుంది పిన్ని. వచ్చేస్తాను. సరేనమ్మా, ఉంటాను. సరే పిన్ని. తెలియక చేసిన పాపాలు మనకు అంటకూడదని గుడికొస్తే రాగానే ఇలాంటి వాళ్ళు ఎదురుపడాలా? పోనీలేండత్తయ్య గారు, మనం గుడికొచ్చేటప్పుడు అమ్మవారి విగ్రహంతో పాటు అమ్మవారి కాళ్ల కిందున్న రాక్షసుణ్ణి కూడా చూడాల్సొస్తుంది. తప్పదు. ఇది కూడా అంతే అనుకుని వెళ్ళిపోదాం. పదండత్తయ్య. ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు? నా కొడుకు కాపురం బావుండాలని, కొడుకు కోడలు అన్యోన్యంగా కలిసుండాలని నా కోరిక. అందుకే నా కొడుకు నందు, నా కోడలు ప్రతిమ పేరు మీద అర్చన చేయండి. అలాగే అమ్మా. गणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। प्रणो देवी सरस्वती वाजभिर्वाजिनीवती। అయ్యయ్యో, హారతి ఏంటి ఇలా ఆరిపోయింది? మేం గుళ్ళోకి రాగానే ఒక అపశకునం ఎదురైందిలేండి. అప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. ఏయ్, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ, మేమెక్కడికి వెళ్ళినా మమ్మల్ని వెంటాడడం మానవా? ఇది గుడి. ఇక్కడికి ఎవరైనా రావచ్చు. నాకు నీతో చెప్తావా? నిన్ను అమ్మా, నీతో ఒక మాట చెప్పాలి. ఏంటి నిత్య? స్పైడర్ మ్యాన్ గురించి అమ్మా. ఈటీవీ విన్ యాప్
రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.